బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి 2 కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి 2 కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు సీఎం చంద్రబాబు. గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి ఏం అవసరమో గుర్తించి సదుపాయాలు కల్పిస్తామన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి 2 కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి 2 కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు సీఎం చంద్రబాబు. గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి ఏం అవసరమో గుర్తించి సదుపాయాలు కల్పిస్తామన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో జన్మభూమి 2 కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. జనవరి నుంచి జన్మభూమి 2 కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, అంటే జన్మభూమి 2 కార్యక్రమంలో ఏమేం కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేయనున్నారు? చంద్రబాబు నాయుడు జన్మభూమి 2 కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం చేయనున్నారు. గతంలో జన్మభూమి కార్యక్రమం 1 చూస్తే కనుక చంద్రబాబు నాయుడు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జన్మభూమి 1 నిర్వహించడం జరిగింది. అప్పట్లో ఆయా గ్రామాలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడాను కూలంకషంగా అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళి అక్కడ అర్జీలు స్వీకరించడం అయితే ఆయా సమస్యలు పరిష్కారం చేయడం అయితే ఇవన్నీ చేయడం జరిగేది. జన్మభూమి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేయడం. అంతేకాక అప్పట్లో జన్మభూమి కార్యక్రమంలోనే పింఛన్లు కూడా వృద్ధాప్య పింఛన్లైనా, వితంతు పింఛన్లైనా, లేకపోతే వికలాంగుల పింఛన్లు, ఇట్లాంటి ఏ పింఛన్లైనా కూడా ఆ కార్యక్రమంలోనే విడుదల చేసేవారు. అంతేకాకుండా పలు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన వ్యవహారంలో అయితేనేవి వాటన్నిటిని కూడాను అర్జీల స్వీకరణ జరిగేది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను అధికారులు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అర్జీలన్నింటినీ పరిశీలించి సమస్యలు పరిష్కారం చేసేవారు. దీనికి సంబంధించి అన్ని శాఖలు, పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అన్ని రెవెన్యూ, తర్వాత పంచాయతీరాజ్, తదితర ఆర్డబ్ల్యూఎస్ అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా అర్జీలు స్వీకరించేవారు. ప్రధానంగా మౌలిక వసతులకు సంబంధించినటువంటి రోడ్లు, త్రాగునీరు సమస్య అయితేనేమి, సాగునీరు సమస్య అయితేనేమి, ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడాను అర్జీల రూపంలో స్వీకరించడం అయితేనేమి, తర్వాత ఆయా పనులకు కాంట్రాక్టులకు సంబంధించి ప్రజల భాగస్వామ్యంతో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగేది. ప్రభుత్వం నుంచి కొంత దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయిస్తుండగా దానికి సంబంధించినటువంటి ఆ ప్రజల యొక్క అంటే ఏదైతే ఆ గ్రామం ఉన్నదో ఆ గ్రామానికి సంబంధించిన ప్రజల పార్ట్నర్షిప్ కూడా తీసుకునేవారు. అయితే ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వకపోయినా కూడాను ఏదైనా ఒక కాంట్రాక్ట్ వర్క్ ఆ గ్రామానికి వస్తే ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వం షేర్ రాగా కాంట్రాక్టర్ ప్రజల తరపు నుంచి ఆ షేర్ను పెట్టుకొని పనులు నిర్వహించి ఆ కాంట్రాక్ట్ పూర్తి చేసేవాడు. అయితే ఈసారి మళ్ళీ ఆ కాంట్రాక్టులు ఏ విధంగా ఉండబోతున్నాయనే దాన్ని మటుకు కొంచెం అయితే కనుక దాన్ని ఎక్సైజ్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యం అనేది మళ్ళీ వాళ్ళ నుంచి దాంట్లో డబ్బులు పెట్టడం అనేది మటుకు జరగని అవకాశమే. కానీ గతంలో జరిగినలాగా కాంట్రాక్టర్లే పెట్టుకునే విధంగా చేస్తారా, లేకుంటే ఏ విధంగా చేస్తారనేది మటుకు వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి జన్మభూమి 2 ద్వారా ప్రజల సమస్యలను పరిష్కారం చేసేందుకోసం మళ్ళీ ఆయన శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇది వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. అంటే విజయ్ చంద్రన్, జనవరి నుంచి ప్రారంభం కానుంది అంటే దానికి తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయిందని అనుకోవచ్చు. అలాగే 17,500 కిలోమీటర్లు సీసీ రోడ్స్ కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా అంటే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఏంటి? గతంలో జన్మభూమి కార్యక్రమంలో ఎక్కడైతే కనుక సీసీ రోడ్లు లేవో దానికి సంబంధించినటువంటి
అర్జీలు తీసుకోవడం అయితేనేమి, దానికి సంబంధించిన బడ్జెట్లు వేయడం అయితేనే వాటన్నిటిని కూడాను సీసీ రోడ్లు అన్ని గ్రామాల్లో కూడా దాదాపు వేసే ప్రక్రియ అయితే కనుక అప్పట్లో జరిగింది. ఈసారి కూడా అదే స్థాయిలో ఈ సీసీ రోడ్ల నిర్మాణం అయితేనేమి, తర్వాత త్రాగునీరుకు సంబంధించినటువంటివి, తర్వాత ఆయా గ్రామాల్లో ఏమైనా పేరుకుపోయినటువంటి సమస్యలు ఏవైనా కూడా కొన్ని చోట్ల ఏవైనా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏవైనా ఉన్నా కూడా ముళ్ళ పొదలకు సంబంధించినవైతేనేమి, లేకుంటే కనుక ఆ రోడ్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితేనేమి, లేదంటే గతంలో ఎక్కడైనా కూడా పాడుబడిన బావులు ఉన్నా కూడాను ఆ బావులను పూర్తి చేసే కార్యక్రమం కూడా జన్మభూమి కార్యక్రమం చేసేది. అట్లా క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రతి సమస్యను ఆ జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలు ప్రభుత్వం తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలోనే అదే రూపంలోనే ఈ జన్మభూమి 2 జరిగే అవకాశం అయితే ఉంది. Thank you, Vijay Chandran, for the updates.